వి న్యూస్ తెలంగాణ ముందుగా హెడ్లైన్స్. మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్. హైదరాబాద్ టు థాయిలాండ్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం. మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దౌర్జన్యానికి పాల్పడుతూ పేదలకు సంబంధించిన భూములు లాక్కుంటూ ఒక రియల్ ఎస్టేట్ మాఫియా ఎట్లా పనిచేస్తుందో ఆ స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పనిచేస్తూ ఉంది. హైదరాబాదులో హైడ్రా పేరిటైతేనేమి, మూసీ పేరిటైతేనేమి, కొడంగల్లో లగచర్లలో ఫార్మా విలేజ్ పేరిటైతేనేమి, అట్లాగే మీరు మహబూబ్ నగర్ పట్టణంలో 150 మంది దివ్యాంగుల కాలనీలో దివ్యాంగుల ఇండ్లు కూలగొట్టడం అయితేనేమి, రామగుండంలో జరిగిన దాడి అయితేనేమి, అట్లాగే తాజాగా ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 3 మంత్రులు వారి బినామీల పేర్లు కూడా నేను చెప్తా ఉన్నా. వేజెల్ల సురేష్, ముల్లా కిషోర్, దామోదర్ రావు, ఈ 3 బినామీల కోసమే మొన్న వెలుగుమట్లలో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్లలో 3 మంత్రుల బినామీల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ లాభాల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 1000 మంది పేదవాళ్ళని మొన్న గూడు లేకుండా చేశారు. ఆ దారుణం జరగంగానే మేము మర్నాడే అక్కడున్నాం. వెలుగుమట్లలో పేదల ఇల్లు కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైన తప్పు చేసింది. ఇది దారుణం. ఒక గాజాలో ఎట్లా అయితే ఒక భీతావహమైన వాతావరణం ఉందో, శిథిలాల నడుమ ప్రజలున్నారో, ఆ పరిస్థితి వాళ్ళ వెలుగుమట్లలో మాకు కనబడుతున్నది అని చెప్పి ఆ రోజు పత్రికా మిత్రులతో చెప్పాను, అక్కడున్న ప్రజలతో కూడా చెప్పాం. ప్రభుత్వం చేసింది తప్పు అనేది ఆ రోజు ఘంటాపదంగా చెప్పాం. ఈరోజు మేము చెప్పింది 100% వాస్తవం అని తేలిపోయింది. ఎందుకు అంటే బాధితులకు పట్టాలు ఇస్తాము అని ప్రభుత్వమే ఒప్పుకొని ఇవాళ తన తప్పు తెలుసుకొని మరి సవరించుకునే దానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతున్నది. వాస్తవం ఏంటి అంటే ఇవి భూదాన్ పట్టాలు. మనకి అసలు భూదాన్ కాన్సెప్ట్ ఒక నిమిషం మీకు చెప్పాలి. భూదాన్ అంటేనే భూదాన్ బోర్డు వచ్చిందే ఆచార్య వినోబా భావే స్ఫూర్తితో. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో, బాగా భూమి వారి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారో, వారందరూ కూడా పేద రైతులకు కానీ వ్యవసాయానికి, అట్లాగే ఇండ్లు లేని పేదల కోసం మరి ముందుకొచ్చి వాలంటరీగా భూదానం చేయండి, భూమిని దానం చేయండి అన్నప్పుడు వచ్చిన ఈ కాన్సెప్టే వినోబా భావే గారి స్ఫూర్తితో భూదానుద్యమం. ఆ భూదానుద్యమంలో భాగంగా ఇవాళ మన రాష్ట్రంలో మీరు చూస్తే నల్గొండ జిల్లాలో భూదాన్ పోచంపల్లి అనే ఒక ఊరు ఉంటుంది. ఆ పేరు కూడా అక్కడి నుంచి వచ్చిందే. అట్లాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఎకరాల భూమి భూదాన్ కింద, ఆ రోజు భూదానం కింద మనం ఈ ఉద్యమ స్ఫూర్తితో 1,00,000 ఎకరాలు భూదాన్ బోర్డుకు కొంతమంది పెద్దలు వారు విరాళంగా దానంగా ఇవ్వడం జరిగింది. న్యూస్ 2 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. ఈరోజు తెలంగాణ స్పీకర్ గారు ఏదైతే ఫిర్యాదు గతంలో కొంతమంది ఫిరాయింపుదారుల మీద చేసినటువంటి ఒక పిటిషన్ని 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది కూడా ఫిరాయించలేదు అనేటటువంటి తీర్పు ఏది ఇచ్చారు. ముఖ్యంగా ఈరోజు ఇచ్చిన తీర్పు ఏతుందో, ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో అదే 6 నెలల లోపలే ఇంకో పార్టీలో ఎంపీగా పోటీ చేసి వేరే పార్టీతో పోటీ చేసి స్పష్టంగా ప్రజలు చూసినటువంటి ఒక మన కళ్ళ ముందు కనబడినా కూడా మరి స్పీకర్ గారు దాన్ని ఇది పార్టీ ఫిరాయింపు గారు కాదు అనేటటువంటి ఒక మాట చెప్పడం ఉందో, ఒక వ్యక్తి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ క్యాండిడేట్కు ప్రచారం చేసినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక రికార్డ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరు కూడా పార్టీ ఫిరాయించలేదు అని చెప్పేసి ఏదైతే తీర్పు ఇచ్చారో
ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైన తీర్పు. ఇది ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఒక తీర్పుని అగౌరవపరిచినటువంటి తీర్పు ఇది. ఈ తీర్పు ఏది ఉందో నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాను, మీ నాన్నగారే ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. అప్పుడు 10th షెడ్యూల్లో దాన్ని యాంటీ డిఫెక్షన్ను అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చారు. మరి అటువంటి మీరు రాజ్యాంగం రోజు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు జేబులు వేసుకొని. మరి అటువంటి రాజ్యాంగాన్ని మీ పార్టీ యొక్క సభ్యులు, మీ పార్టీకి సంబంధించిన గవర్నమెంట్లో స్పీకర్ ఈ తీర్పుని మీరేం చేస్తారు? నేను మిమ్మల్నే సూటిగా అడుగుతున్నాను. అయితే ఇది ఏ రాజ్యాంగం అయితే మీరు పట్టుకొని తిరుగుతున్నారో దాన్ని అగౌరవపరిచినట్టు కదా. ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజా తీర్పుని కూడా అగౌరవపరిచినటువంటి తీర్పుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్. మెజారిటీ ఆఫ్ ది టైం అయిపోయిన పరిస్థితుల్లో ఆ బడ్జెట్ కూడా ఆయన ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు కూడా దాదాపుగా 16 రోజులు దీని మీద చర్చ జరిగిన పిమ్మట చంద్రబాబు నాయుడు గారిని ఆ 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఏదైనా దానివల్ల మంచి జరిగిందా అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు సైతం చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ మీద తాను పెట్టిన మోసాలు, కల్పిత లెక్కలు, అబద్ధాలు ఇవి మాత్రమే ప్రజలకు కనిపించాయి తప్ప ప్రజలకు జరిగిన మేలైతే ఒక పెద్ద సున్నా. ఇన్ఫ్యాక్ట్ ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు అన్న విషయంపై నేను గత నెల 19వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి చాలా సవివరంగా కూడా చెప్పాను. తనను మొదటి బడ్జెట్లో తాను పెట్టినప్పుడే అయ్యా చంద్రబాబు గారు వీటికి సంబంధించి సమాధానాలు ఉన్నాయా అని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడు చివరికి కాగ్ రిపోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు నేను ఏదైతే వివరాలు అయితే చెప్పానో వాటినే కాగ్ రిపోర్టు కూడా రూఢీ చేస్తూ చంద్రబాబు గారి కూటమి చేస్తూ ఉన్న ఆర్థిక విధ్వంసాన్ని కళ్ళగట్టినట్టుగా కూడా కాగ్ నివేదిక కూడా చూపింది. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు గారి ఆర్థిక విధ్వంసం ఎలా ఉంటుంది అన్నదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా. మా ప్రభుత్వం చివరి ఏడాది అంటే 2023-24ను ఆయన తొలి ఏడాది ఏదైతే ఆడిటెడ్ కాగ్ రిపోర్ట్స్ ఏదైతే పబ్లిష్ చేసిందో మా చివరి ఏడాది 2023-24, ఆయన తొలి ఏడాది 2024-25 సంవత్సరాన్ని ఒక్కసారి పోలిస్తే చాలా స్పష్టంగా కూడా కొన్ని విషయాలు కనిపిస్తాయి. హైదరాబాద్ నుంచి థాయిలాండ్ వెళ్లిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. పుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే సమయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రన్వేను బలంగా ఢీకొట్టింది. దీంతో విమానం ముందు భాగం చక్రం దెబ్బతింది. దీంతో రన్వేను మూసివేస్తూ విమానాశ్రయం అధికారులు నోటం జారీ చేశారు. బోయింగ్ 737 MAX 8 విమానం ఉదయం 133 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 11:40 గంటలకు థాయిలాండ్ వరకు అయింది. అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రయాణికులకు విమానం నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హార్డ్ ల్యాండింగ్ కారణంగా నోట్స్ ల్యాండింగ్ గేర్ దెబ్బతినడంతో విమానం రన్వేపై కొద్ది దూరం జారిపోయింది. మార్చి 16న జిల్లా కేంద్రంలో కలెక్టర్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ఐకృష్ణ IFTU తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమైక్య IFTU జిల్లా ముఖ్యాల సమావేశాన్ని యూనియన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా IFTU రాష్ట్ర
అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ వెంకన్న, జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు ఈ నరేష్, బి అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు చిలక శంకర్, నాయకులు ఎస్ ప్రసాద్, బొట్టు రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల గురించి మాట్లాడే నాదుడు ఒక్కడు కూడా లేడు. మొత్తం ఠేకేదారులు అయిపోయారు, భూ కబ్జాదారులు అయిపోయారు. ఎక్కడ జాగా పడితే అక్కడ కబ్జా చేసుకుందామని ఆలోచనతో ఉన్నారు. అది ఒకటే కాదు, దేశం మన రాష్ట్రంలో ఉన్న సంపదను కూడా దోచుకోవడానికి కంకణం కట్టుకున్నారు. మంత్రులను మొదలుపెట్టి బుట్టి లీడర్ల దాకా కూడా అదే పట్టుకుంటుంది. అందులో భాగంగానే నిన్న భూ పోరాటం, వాళ్ళ ప్లాట్ ఇవ్వాలని కొట్లాట కోసం కవితక్క గారు పోతే, మొన్ననే ప్రపంచ మహిళా కార్మిక దినోత్సవం తెల్లవారే ఆ రోజు పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు అందరూ. ముఖ్యమంత్రి నుండి మొదలుపెట్టి మంత్రులందరూ కూడా మహిళలకు ఇట్లా చేద్దాం, మహిళలకు అట్లా చేద్దాం అన్నారు. ఒక మహిళా నాయకురాలని ఉద్యమాన్ని ఓర్వలేక తెల్లవారే మగ పోలీసులతో అరెస్ట్ చేయడం ఇది చాలా చట్ట విరుద్ధం. ఇది మనం సహించడానికి మహిళలందరూ ఉద్యమించవలసిన అవసరం ఉంది. మహిళలకు జాగృతి హెచ్ఎంఎస్ అండగా ఉంటుందని ఈ సభాముఖంగానే తెలియపడుతుంది. అందరూ అనుకున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ను ఏప్రిల్ 1 నుండి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి నిరసనగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జాతీయ కమిటీ దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ రకంగా ఈ మార్చిలో 16వ తేదీ నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా, అదేవిధంగా మార్చి 23 షాహిద్ భగత్ సింగ్ అమరుడైనటువంటి రోజున హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా. ఈ 2 కార్యక్రమాల్ని కూడా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. గత 4 సంవత్సరాల నుంచి కూడా 4 లేబర్ కోడ్స్ ఏ రకంగా కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేసి ఇవాళ కార్పొరేట్ శక్తులు ఇవాళ ఉరితాళ్ళు పేరి కార్మిక వర్గాన్ని తమ ఆధీనంలో ఉంచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి ఉద్యమాలన్నీ కూడా. కానీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా కార్మిక సంఘాల విజ్ఞప్తిని, కార్మిక సంఘాల మనోభావాల్ని, కార్మిక సంఘ ఉద్యమాల్ని కూడా లెక్క చేయకుండా నిర్దాక్షిణ్యంగా ఏప్రిల్ 1 నుండి అమలు చేయడానికి పూనుకున్నాడు. దీన్ని భారత కార్మిక వర్గం, సింగరేణి కార్మిక వర్గం తీవ్రంగా మనం వ్యతిరేకించాల్సినటువంటి సందర్భం ఇది. ఖచ్చితంగా ఈ నెల 16న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగేటువంటి ధర్నాను, ఈ నెల 23వ తేదీన హైదరాబాద్లో జరిగేటువంటి ధర్నాలో సింగరేణి గని కార్మికులు, ఎన్టీపీసీ కార్మికులు, సిమెంట్ బసంతనగర్ కార్మికులు, ఇతర అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా కమిటీగా పిలుపునిస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ ఈ రోజు అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలపైన మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. మోడీకి గాజులు తొడిగి చీరకట్టి వినూత్న నిరసనకు దిగారు. రాష్ట్ర కన్వీనర్ హేమో జిల్లోజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను నిరంతరం పెంచుతూ సామాన్య ప్రజల జీవనాన్ని భారంగా మార్చిందని తీవ్రంగా విమర్శించారు. ఒకప్పుడు 400 నుండి 500 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరలు ఇప్పుడు 1000 దాటడం చాలా దురదృష్టకరమని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా ఆ ప్రయోజనం ప్రజలకు అందకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వర్కింగ్ కన్వీనర్ బుర్రా రామగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీలు అందిస్తున్నప్పటికీ తెలంగాణలో అలాంటి చర్యలు కనిపించకపోవడం బాధాకరమని అన్నారు. आम आदमी पार्टी जिंदाबाद। आम आदमी पार्टी गैस का रेट कम करो।
గ్యాస్ का रेट सेंट्रल गवर्नमेंट कम करो పెంచిన గ్యాస్ ధరలను వెంటనే పెంచిన గ్యాస్ ధరలను వెంటనే పెంచిన గ్యాస్ ధరలను వెంటనే बहुत तकलीफ बना रहे खाना सालन बना रहे गवर्नमेंट से ये 400 సిలిండర్ రేట్ ఉంటే మన్మోహన్ సింగ్ గారికి వచ్చేసి గాజులు పంపించింది మరి ఇప్పుడు వచ్చేసి నిత్యావసర వస్తువులు పెరిగినాయి. చూసుకుంటే కనీసము 3 పూటల అన్నం తినాలి అంటే అన్నం కూడా తినకుండా చేస్తున్నారు ఈ మోడీ ప్రభుత్వము. మనకి ఈ రోజున వచ్చేసి గ్యాస్ ధర ఎల్పిజి గ్యాస్ ధరలు ఇలా పెంచితే ఎలా ఆడవాళ్ళు ఎలా భరిస్తారు? అది బడ్డన్ ఎంతవరకు పడుతుంది? ఈ రోజులలో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఉప్పులు పప్పులు ప్రతి ఒక్కటి పెంచేశారు. ఎల్పిజి గ్యాస్ అలాగే వచ్చేసి 60 రూపాయలు పెంచారు ఇంట్లో యూజ్ చేసుకునేటి. అలాగే కమర్షియల్ వాటికి వచ్చేసి 155 రూపాయలు పెంచారు. ఆటో అన్నలు కూడా బాధపడుతున్నారు. ఎల్పిజి వాడే ఆటో వాళ్ళని కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని. ఈ రోజున చూసుకుంటే మొత్తం దేశంలో అప్పులు ఏమో వచ్చేసి అదాని అంబానీ మెహుల్ చౌకీ వాళ్ళందరికీ అప్పులు ఇస్తాడు, మాఫీలు అంటారు. సామాన్య ప్రజల మీద వచ్చేసి ఇలా భారం మోపుకుంటూ నడ్డి వీరుస్తూ ఈ రోజున మోడీ ప్రభుత్వం ఏం చేయాలనుకున్నది? దేశాన్ని అప్పుల పాలు చేసిండు. వచ్చే 11 సంవత్సరాలు కాలేదు కానీ ఎంత 250,000 కోట్ల అప్పులు చేసిండు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు దగ్గర మనకి ఎన్ని 60,000 కోట్ల అప్పులు ఉంటే 11 సంవత్సరాలు అంటే వాళ్ళు 50 సంవత్సరాలలో వచ్చేసి 65,00,000 కోట్ల అప్పులు చేస్తే వీళ్ళు వచ్చి రాగానే 11 సంవత్సరాలు మరి డెవలప్ ఏమైనా అయిందా అంటే అటు కూడా కాలేదు. ఎంతసేపు వచ్చేసి అచ్చేదిని అంటాడు, సచ్చేదని తీసుకొచ్చాడు. మనందరూ సావాలు ఇప్పుడు వచ్చేసి అంత టైపులో ఉన్నది. నిత్యావసర వస్తువులు తట్టుకోలేక ధరలు తట్టుకోలేక ఒక్క పూట తినాలంటేనే కష్టంగా ఉన్నది. అలాంటి టైపులో ఉన్నది ఇప్పుడు రాష్ట్రంలో వచ్చేసి దేశంలో పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంత బడ్డన్ పడితే ఎవరిని అడగాలి? మాఫీ చేయమని చెప్పేసి ఎవరిని అడిగిండు? ఎవడు అప్పులు ఇవ్వమన్నాడు? ఆయనని మోడీని వచ్చేసి వాళ్ళకి అప్పులు ఎందుకు ఇచ్చాడు? ఎవరన్నా అడిగాడా? అప్పులు ఇచ్చేటప్పుడు ప్రజలను అడుగుతున్నాడా? అలాగే వచ్చేసి మళ్ళీ మాఫీ చేసేటప్పుడు ఏమన్నా అడుగుతున్నా అంటే ఓన్లీ బడాబాబుల కోసమే ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ఉన్నారు తప్ప సామాన్య ప్రజలకు అసలుకి న్యాయం చేసే విధంగా లేడు. ఈ రోజు చాలా బాధాకరం. మా పార్టీకి చెందిన వ్యక్తికి ప్రాణం మీదకి వచ్చింది. నూర్ బాషా అనే వ్యక్తి 6వ రోడ్లో నివాసం ఉంటున్నాడు. వారి అత్తగారు ఆజాద్ నగర్ లో నివాసం ఉంటున్నారు. అతను మొన్నటి రోజున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు చేసే క్రమంలో మా ఎమ్మెల్యేని పిలిచారు. మా డివిజన్ లో దాదాపు తెలుగుదేశం పార్టీకి చెందిన స్టోర్ డీలర్లు, బూత్ కన్వీనర్లు, క్లస్టర్లు, యూనిట్ కార్పొరేటర్లు అయిన మా భార్యను అతను మమ్మల్ని పిలవలేదు. అందువల్ల ఎమ్మెల్యే పిలిస్తే వార్డులో అందరినీ కలుపుకొని పోవాలి అని అన్నారు. కానీ ఎమ్మెల్యే మాటలు వినకుండా ఎవరిని పిలవకపోగా వార్డులో ఫ్లెక్సీలు వేశాడు. అనివార్య కారణం వల్ల ఎమ్మెల్యే రాకపోయారు. ఆ మనస్తాపంతో మా మీద దాడికి దిగాడు. రాయల్ మధు అనే వ్యక్తితో నాకు ప్రాణహాని ఉందని చెప్పి దోమల లిక్విడ్ ఆల్ అవుట్ తాగి హాస్పిటల్లో చేరాడు. అతనికి ప్రాణాపాయం లేదు, ఆయన బాగానే ఉన్నాడు. ఈ సంఘటన మా పార్టీకి, మా ఎమ్మెల్యేకు నాకు గానీ సంబంధం లేదు. ఇదంతా కొంతమంది ముస్లిం మైనార్టీలు మేమంటే సరిపోక మాపై బురద జలాలను చూస్తున్నారని అన్నారు. నా పేరు రాయల్ మధు, నేను ఆజాద్నగర్లో నివాసం ఉంటున్నాను. నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి మీ ముందు రావడానికి ప్రధాన కారణం ఏమంటే, ఈరోజు మాకు మా డివిజన్ చెందిన వ్యక్తికి ప్రాణం మీదకి వచ్చింది. అది మాకు చాలా బాధాకరము. ఇది పెద్ద దుస్సంఘటన. మాకు నూరు భాష అనే వ్యక్తి 6 రోడ్లో నివాసం ఉంటున్నాడు. వాళ్ళ అత్తగారు మా ఆజాద్నగర్లో ఉంటున్నారు. వాళ్ళ మామగారు పోర్టం పోలీస్ స్టేషన్లో జమీందార్ భాష. ఆ పిల్లోడు మొన్నటి దినము ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినాడు. ఆ ఏర్పాటు చేసే క్రమంలో మా ఎమ్మెల్యే గారిని కూడా పిలిచారు. ఎమ్మెల్యే గారిని పిలిచారు. ఇది జరగబట్టి వారమైంది ఇఫ్తార్ విందు పెట్టాలని. ఎమ్మెల్యే గారు ఊరో లేకపోతే ఆ డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అందరినీ పిలిచినాడు. తర్వాత మా డివిజన్లో దాదాపు అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి స్టోర్ డీలర్లు కావచ్చు, బూత్ కన్వీనర్లు కావచ్చు, క్లస్టరు, కో క్లస్టరు, యూనిట్, కార్పొరేటర్ వంటి మా మిస్సెస్ మమ్మల్ని ఆ పిల్లడు పిలవలేదు. అందువల్ల ఎమ్మెల్యే గారికి పిలిస్తే ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే వాటిలో అందరినీ కలుపుకొని పో, అందరినీ పిలుచు అని చెప్పాడు. చెబితే ఆ పిల్లోడు పిలిచోని పెట్టేసి ఎవరిని పిలిచకపోగా వాటిలో ఫ్లెక్సీలు వేశాడు. వాళ్ళు 6 రోడ్డు చెందిన వ్యక్తి ఫోటోలు వేశాడు. తర్వాత మా దగ్గరికి వచ్చాడు. అన్న మీరంతా రావాలంటే అందరినీ పిలిచి అంటే నేను ఎవరిని పిలిచానని చెప్పాడు. సరే పిలిచకపోతే పిలిచిపోయింది, సరే మేమంతా వస్తాములే అని చెప్పి నేను ఉదయమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మున్సిపాలిటీ వర్కర్లందరినీ పిలుచుకొని పోయి ఆ ఇంటి ముందర ఆ రోడ్డు మొత్తం శుభ్రం చేపించి ఒక తెల్ల సున్నంతో మార్క్ కూడా వేయించాను.
తర్వాత ఈ ఫ్లెక్సీల వల్ల పిల్లలు వాటిలో ఉండే టీడీపీ నాయకులు కాకుండా బాధపడతా ఉంటే ఆ ఫ్లెక్సీలు తీసేయి ఎమ్మెల్యే పోయిన తర్వాత చేసుకో నీకు ఇంట్రెస్ట్ ఉంటే అని చెబితే ఆ పిల్లోడు నా ఇష్టము నువ్వు నాకు చెప్పేకంటూ మమ్మల్ని అందరూ ఇష్టం వచ్చి తిట్టాడు. మమ్మల్ని తిట్టిన ఆటలు మాతో ఉన్నాక మేము పెట్టలేకపోతున్నాం, మా మరపోతున్నాం కాబట్టి. ఆ క్రమంలో మేము ఎమ్మెల్యే చెప్పాం, సార్ ఆ అబ్బాయి ఆరోగ్య వ్యక్తి మాకెందరికి ఇబ్బంది పెడుతున్నాడు అంటే, సరే దాందే ముందులే ఫ్లెక్సీలు ఏమైతే వస్తానని చెప్పాడు ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు రావాల్సిన సందర్భంలో ఆ రోజు క్లస్టర్తో మీటింగ్ ఉండడం వల్ల అది రాత్రి 9 అవడంతో ఎమ్మెల్యే లేటుగా వద్దామని చెప్పి కొంతమంది టీడీపీ నాయకులు పంపించాడు, నేను నిదానం వస్తాను. ఆ లోపల ఆ అబ్బాయి ఎమ్మెల్యే రాలేదు, రాడేమో అనుకొని ఫ్లెక్సీలని చించేసి కాల్చేశాడు. మా వార్డులో ఉన్న ఈ మహబూబ్ ఖాన్ ఇస్మాయిల్ గారు పిలిచే అబ్బాయితో అందరిని పిలిచని చెప్పిన దానికి వాళ్ళని కూడా బ్లైమ్ చేస్తూ వాళ్ళు నన్ను భయపడిచ్చారు. రాయలమతి అనే వ్యక్తితో నా ప్రాణహాని ఉంది, నన్ను కాపాడని అంటూ ఒక గుడ్ నైట్ దోమల మందులో కొంచెం బ్లూ వాటర్ పోసుకొని మింగాడు. హాస్పిటల్కి పోయాడు, అతనికి ప్రాణాపాయం లేదు, ఆయన బాగానే ఉన్నాడు. ఇదంతా కూడాను ఆ పిల్లోనికి గతంలో నా దగ్గర ఉన్న పిల్లవాడే, ఇదే పక్కింతో కాపురం ఉన్న పిల్లవాడే, వాళ్ళ సొంత ఊరు ఎమ్మిగినూరు. వాళ్ళ నాన్న ఇక్కడ మెకానిక్, చాలా మంచి పిల్లలు, మంచి ఫ్యామిలీ. ఈ మధ్య కాలంలో నాకు 2 ఏళ్ల నుంచి దూరంగా ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి ఉన్న వాళ్ళ మిస్సెస్ ప్రేమించుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు అబ్బాయికి పిల్లని ఇవ్వమంటే నేను వాళ్ళ మామతో నచ్చ చెప్పి కూడా పెళ్లి దాంట్లో నా వంతు పాత కూడా సహాయ సహకారం అందించాను. ఆ పిల్లడు ఎలక్షన్లో నాకు పనిచేసినాడు. పోయినసారి మా భార్య గెలుపులో కూడా ఆ అబ్బాయి పాత్ర ఉంది. అందుకు ఆ రోజు ఎలక్షన్లో ఎవరైతే నాకు సహాయం చేశారో వాళ్ళందరినీ కూడా నేను టూర్ పిలుచుకుపోయాను. ఒక ఫ్లైట్ బుక్ చేసి అందరినీ పిలుచుకొని పోయి జరిగినది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీఎన్ రామచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్. హైదరాబాద్ టు థాయిలాండ్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.